ఉన్నారు. దేవుడి మాట స్థిరపరచును గాక. ఇంత అద్భుతములు ఎప్పుడు జరగని, కని విని ఊహించిన అద్భుతములు ఎప్పుడు దేవుడు జరిగిస్తాడో, ఎలా జరిగిస్తాడో ఈ అమూల్యమైన అంశాన్ని స్టార్ట్ చేస్తున్నాం కనుక ఈరోజు నుంచి ఈ సిరీస్ కొనసాగుతుంది. మిస్ అవ్వద్దని దేవుని సేవ జ్ఞాపకం చేస్తూ రండి. మొట్టమొదటి మాట ఆదికాండం 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిసి చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారు చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టునకు వంగి 3వ వచనం అందరం కలిసి మొదటి మనవి చదువుకుందాం. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు. నా వెనుకలు చెప్తారండి, అయ్యా దాటిపోవద్దు, అయ్యా దాటిపోవద్దు. మళ్ళీ ఒకసారి, అయ్యా నన్ను దాటిపోవద్దు, నా కుటుంబాన్ని దాటిపోవద్దు, నా పరిచయం దాటిపోవద్దు, నా వ్యాపారం దాటిపోవద్దు. చూడండి, మనం ప్రార్థనలో పవర్ఫుల్ ప్రేయర్స్లో అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అనేది ఒక ప్రార్థన మనవి ఆల్నైట్ ప్రేయర్లో చూసాం. ఎస్ అనేవాళ్ళు చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ ఆయన ఏం అడిగాడంటే, అయ్యా నన్ను దాటిపోవద్దు. ఈరోజు దయచేసి జాగ్రత్త వినండి. అబ్రామ్ జీవితంలో 99 సంవత్సరాల వయసు, సారాయి వయసు 89 సంవత్సరాల వయసు. వాగ్దానాలు ఏవీ నెరవేరలే. భవిష్యత్ అంతా చిమ్మ చీకటైపోయింది. సహకరించే సహకారాలన్నీ కూడా శూన్యమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో యెహోవా మధ్యవేళ అబ్రహాముని ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుండగా యెహోవా అతనికి కనబడెను. లార్డ్ అపియర్డ్ అంటు హిమ్. యెహోవా ఆయన కనబడిన దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తే, దేవుడు కనిపిస్తే మొట్టమొదటిగా ఆయన చేస్తున్న ప్రార్థన మనం ఏంటంటే, దేవుడు కనిపించాడని తెలిసిన వెంటనే అక్కడ 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. చూడండి, యెహోవా ప్రత్యక్షమయ్యాడు. యెహోవా అతనికి ఏమయ్యాడు? కనబడ్డాడు. కానీ యెహోవా కనిపిస్తున్నప్పుడు అక్కడ దూరం నుంచి కన్నులు పైకెత్తి చూస్తే అక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు? 3 కనిపిస్తున్నారు. అందులో ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు, క్రైస్టోఫానీ అంటారు. అంటే క్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి రాక మునుపు కనిపించిన దృశ్యాల్లో అక్కడ యేసు ప్రభువారు మొదటి వ్యక్తి అయితే మిగతా 2 దూతలు అయ్యుండొచ్చు అని బైబిల్ పండితులు చెప్తారు. కనుక 2 దూతలు, యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ 3 చూసిన వెంటనే బైబిల్ రాయబడిన మాట చూడండి, 3వ వచనం అద్భుతమైన మాట. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని, అయ్యా దయచేసి నన్ను దాటి పోవద్దయ్యా. మీరు బైబిల్లో చూడండి, 18వ అధ్యాయం ఇస్సాకు అను వరమును దేవుడు అబ్రహాము శారాలకు ఇవ్వకమునుపో, వాగ్దాన నెరవేర్పు అనే ఆశీర్వాదములకు రాకమునుపో అసాధ్యాలు సుసాధ్యాలయ్యాయి, అజయాలుగా మారాయి, అద్భుతాలుగా మారాయని చెప్పకమునుపో ఫస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ ఈ అధ్యాయంలో స్టార్టింగ్, అయ్యా మాకు ఇస్సాకునివ్వని ఎవరు ప్రార్థన చేయలేదు. అబ్రహాము, ఒకవేళ మనం ఉంటే అబ్రహాం పొజిషన్లో ఫస్ట్ మనం అడుగుతాం ఏమని తెలుసు? అయ్యా నాకు వాగ్దానము నెరవేర్చయ్యా, లేదా అయ్యా నాకు ఒక కుమారుణ్ణి దయచేయి ప్రవ్వా, లేదా మనకు పేరు తెలుసు కాబట్టి అయ్యా ఇస్సాకును నాకు ఇవ్వు ప్రవ్వా అని మన మొదటి ప్రార్థన మనవి అయ్యి ఉండేది. కానీ ఆయన ఫస్ట్ ప్రేయర్ ఏం చేశాడు తెలుసా? ప్రవ్వా నన్ను దాటి పోవద్దు ప్రవ్వా. బిఫోర్ హీ ఎవర్ రిసీవ్డ్ ద మిరకల్, హీ ఫస్ట్ బెగ్డ్ ఫర్ ద మాస్టర్. Before he ever received the presents, he begged for the presence of God. Before he ever received the gift from God, he begged for the giver. ఆలోచించండి, మొట్టమొదటిగా అద్భుతాన్ని చూడకమునుపో దేవుని సన్నిధి కావాలని కోరుకున్నాడు. దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకోకమునుపో, ఇస్సాకును పొందుకోకమునుపో, అయ్యా వాగ్దానం చేసిన దేవా నువ్వు దయచేసి నన్ను దాటి పోవద్దయ్యా అని ప్రార్థిస్తూ వచ్చాడు. చూడండి, ఆశీర్వాదమును పొందకమునుపో ఆశీర్వించే దేవుణ్ణి అయ్యా దయచేసి నన్ను దాటి వెళ్ళొద్దయ్యా అని చెప్పి మనవి చేయడము ఆరంభించాడు. ప్రియ సోదరి సోదరుడు, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. గొప్ప వారు ప్రార్థన మనవుల్లో
బహుశా మరొకసారి నీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మోషే ప్రపంచాన్ని నడిపించే నాయకుడిగా 20 లక్షల మందిని 40 సంవత్సరాలు పోషించక మునుపు ఆయన చేసిన ప్రార్థన, అయ్యా ఇంతమందిని పోషించాలనే బాధ్యత నాకు ఇచ్చావు కదా, ఈ బాధ్యతకు కావాల్సిన వనరులు నాకు ఇవ్వయ్యా అని కానీ, ఫైనాన్సెస్ ఇవ్వయ్యా అని కానీ, లేదా సహకరించే నాయకుల్ని ఇవ్వయ్యా అని కానీ, లేదా రూట్ మ్యాప్ ఇవ్వయ్యా కానీ ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఆయన చేసిన తొలి ప్రార్థన ఏం తెలుసా? అయ్యా నీ సన్నిధి రాని ఎడల నన్ను తోడుకొని పోవద్దు. ఇఫ్ నాట్ యువర్ ప్రెసెన్స్ డోంట్ టేక్ మీ ఫర్దర్. అబ్రాహాం ప్రార్థన, ఇస్సాకు కావాలి అని అడగక మునుపు, వాగ్దానం నెరవేర్చే సమయం అయింది కదా ప్రభువా అని అడగక మునుపు అబ్రాహాం చేసిన మొదటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను దయచేసి దాటి వెళ్ళొద్దు ప్రభా, ఐ డోంట్ వాంట్ టు లూజ్ యువర్ ప్రెసెన్స్. అయ్యా నీ కటాక్షం నా మీద ఉంటే, నిజంగా నా మీద నీకు జాలుంటే దయచేసి నువ్వు నన్ను వదిలిపోవడానికి వీలు లేదు, దయచేసి నన్ను వదిలిపోవడానికి వీలు లేదు. ప్రియ సోదరి సోదరా, 27వ కీర్తన 5వ వచనంలో చూస్తే, అంతెందుకు దైవజనుడైన దావీదు లేదా రాజైన దావీదు 27వ కీర్తన 4వ వచనంలో 27:4లో దావీదు ఒక ప్రార్థన చేస్తా అంటాడు, అయ్యా యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. దయచేసి నన్ను గమనించండి, వీరు చేసిన ప్రార్థనలు వీళ్ళందరూ లెజెండ్స్ జాబితాలకు ఎందుకు వచ్చారు తెలుసా? అద్భుతానికి ముందు వాళ్ళు ఎవరిని కోరారు? దేవుని సన్నిధిని కోరారు. దే వర్ బెగ్గింగ్ ఫర్ గాడ్, నథింగ్ ఎల్స్ దే వర్ ఆఫ్టర్. దే వర్ బెగ్గింగ్ ఫర్ గివర్, నాట్ ఫర్ గిఫ్ట్స్. దే వర్ బెగ్గింగ్ ఫర్ బ్లెస్సర్, నాట్ ఫర్ బ్లెస్సింగ్స్. దే వర్ బెగ్గింగ్ ఫర్ హిస్ ప్రెజెన్స్, నాట్ ఫర్ హిస్ ప్రెజెంట్స్. వారి ఆశీర్వాదాల కొరకు ఎప్పుడు అడగలేదు, దేవుని సన్నిధి కొరికే వారు తాపత్రయపడ్డారు. ఈరోజు ప్రియ సోదరి సోదరా, మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సత్యాన్ని దేవుని సేవకుని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాం. నీ జీవితంలో అద్భుతం ఆశ్చర్యకార్యాల కొరకు ప్రార్థన చేసి పెదాలు ఎండిపోయి, నాలుక టయర్డ్ అయిపోయి, కళ్ళలో నీళ్ళు ఆరిపోయి, హృదయంలో విశ్వాసం చల్లారిపోయి ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే కారణం ఏం తెలుసా? మిగతా వారికి, బైబిల్ అద్భుతాలు చూసిన వారికి మిగతా వారికి ఒకటే డిఫరెన్స్, వారు ఎప్పుడు అద్భుతం కొరకు అడగలేదు, వాళ్ళందరూ కూడా దైవ సన్నిధిని మాత్రమే కోరారు. దేవా నిన్ను తప్ప ఇంకా దేన్ని నేను కోరను ప్రభా, నిజంగా నువ్వు కటాక్షం చూపిస్తే దయచేసి నన్ను దాటి పోవద్దు ప్రభా. దయచేసి ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం గుర్తించక మునుపు, ఎప్పుడైతే ప్రార్థన మనవి దేవుడు విన్నాడో చూడండి, నేరుగా యెహోవానే అతనికి ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. అక్కడ దూత ప్రత్యక్షమయ్యాడని రాయలేదు, దూత ప్రత్యక్షమయ్యాడు అని రాయలేదు, దైవ సేవకుడు ప్రత్యక్షమయ్యాడని రాయలేదు, మాట ఇచ్చి ప్రత్యక్షపరిచాడని రాయలేదు. యెహోవా అతనికి కనబడెను. పర్సనల్గా ఎవరు వచ్చారండి? దేవుడే పర్సనల్గా దర్శించాలని ఇష్టపడ్డాడంటే, దేవుడు కావాలంటే దూతలు పంపించవచ్చు, కావాలంటే మనుషులు పంపించవచ్చు, లేదా కావాలంటే ప్రొవిజన్ని పంపించవచ్చు. కానీ ఇక్కడ సాక్షాత్తు దేవుడే తన్ను తాను బయలుపరచడానికి ఇష్టపడ్డాడు. కొన్ని అద్భుతాలు తరాలు మారాలి అంటే, ఇఫ్ మిరకల్ హ్యాస్ టు లాస్ట్ ఫర్ జనరేషన్స్ అండ్ వరల్డ్ హ్యాస్ టు చేంజ్, సమ్టైమ్స్ గాడ్ హిమ్సెల్ఫ్ విల్ విజిట్ పర్సనలీ. వ్యక్తిగతంగా కొన్నిసార్లు దేవుడు తానే ప్రత్యక్షము చేసుకుంటాడు. అలా ప్రత్యక్షం చేసుకున్నప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావో నీ చరిత్ర అలాగే మార్చబడుతుంది. హౌ యు రెస్పాండ్ టు గాడ్ హిమ్సెల్ఫ్ వెన్ హీ విజిట్స్ యూ పర్సనలీ విల్ డిసైడ్ వేర్ యు ఆర్ గోయింగ్ టు ల్యాండ్. చరిత్రలో ఎక్కడ ఉండబోతున్నావో, ఆయన దర్శన భాగ్యం వచ్చి తను ప్రత్యక్షపరచుకున్నప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావో అది నీ చరిత్రను ఏం చేస్తుంది? మార్చేస్తుంది. ఈరోజు ప్రభు నామపేట సేవకుని జ్ఞాపకం చేస్తున్నా, యెహోవా తాను ఎక్కడ ప్రత్యక్షపరచుకున్నాడు? అక్కడ ఒక లొకేషన్ రాస్తుంది, చదువుదామా త్వరగా. ఎక్కడ కనిపించాడండి? దానికి ఒక పేరు చెప్పారు. ఏం పేరుని చూస్తారా? మమ్రే. రండి కలిసి చదువుకుందాం. ఆదికాండం